బయోపిక్స్ ఆర్ సో మెనీ Yes. బయోపిక్స్ ఆర్ దేర్. Yes. సో కొంతమంది కథలు మనకి తెలుస్తున్నాయి. లైక్ స్క్రీన్ మీద కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు. దేర్ ఆర్ Yes. లాట్ ఆఫ్ స్టోరీస్. ఇఫ్ మీ ఇద్దరికి అవకాశం వస్తే Yes. మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటారు? మీరు ఎవరి బయోపిక్‌ని డైరెక్ట్ చేయాలనుకుంటారు? బట్ అది నేను చెప్తే వేరెవరెవరు తీసుకుంటారు కదా ఆ ఒక క్యారెక్టర్. ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి పోనీ. ఆ ముగ్గురు పేర్లో ఓ పేరు మేము వేసుకుంటాం. యాహ్! No, there is a woman హుహు. who has fought for the independence. ఓకే. Adi, I'm recently reading her, బుక్స్. autobiography and biographies. I'm doing a research on that, which I would like to bring out as a biopic if I'm making a biopic film. వావ్! సూపర్. ఎవరినైనా అనుకున్నారా? ఆర్ ఎల్స్ సెర్చ్ చేస్తున్నారా? ఎవరు ఏంటి No, అని యాక్ట్రెస్? ఇప్పుడు వాళ్ళ హిస్టరీ లైక్ ద రియల్ లైఫ్‌లో XYZ హుహు. వాళ్ళ ఓకే. స్టోరీ మనం తీయాలి అని ఐ హావ్ డిసైడెడ్. బట్ హీరోయిన్ ఇంకా నేను డిసైడ్ చేయలేదండి. ఓకే. సూపర్. సో మీరు చెప్పండి ఎవరి బయోపిక్‌లో కనిపించాలని? I'm a very Netaji గారి ఫ్యాన్ అండ్ ఐ ఫీల్ దేర్ లాట్ ఆఫ్ మిస్టరీ ఇన్ హిమ్. Yes. హుహు. ఆయన ఇంకా చాలా మిస్టరీ ఉంది. ఇంకా చాలా Yes. కాంట్రడిక్టరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఫైల్స్ ఆల్వేస్ సే దట్ హీ నెవర్ డైడ్ ఇన్ దట్ క్రాష్. Yes. సమ్ బిలీవ్ దట్ హీ లివ్డ్ యాజ్ అ మాంక్. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇలాంటి మేక్స్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ టు నరేట్. ఐ వాంట్ టు డూ సంథింగ్ టు రిలేటెడ్ టు నేతాజీ గారు. ఐ లైక్ వీర్ సావర్కర్. ఓకే. దెన్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడి డూ సంథింగ్ అబౌట్ పొట్టి శ్రీరాములు గారు. సో ఎందుకు తెలుగు వాళ్ళు నెవర్ ఫోకస్ ఆన్ ఇట్ అని అనిపించింది. ఈ వాజ్ ఫర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ Mhm. Telugu, Yes. whether it is today Andhra and Telangana, but previously it was only Andhra Pradesh. Yeah. Why not they focused on it? Yes. సో Excuse me. Since that you've asked the question, మన film లోనే we have named the kids as Akkanna and Madanna. We Oh. always have this Rahul, Ramesh as names of the children. అది మనం తెలుగు హిస్టరీ నుంచి తీసిన రెండు నేమ్స్ where you have Akkanna Madanna caves in Vijayawada or somewhere and Akkanna Madanna temple in Hyderabad. ఓకే. They have fought with the with their kings against the Britishers. ఓకే. And అంటే బేసికల్లీ ఐయామ్ నాట్ ఫ్రమ్ హియర్. అందుకే నాకు Okay. అంతగా తెలీదు. ఐ విల్ Okay. సెర్చ్. Okay. సో డెఫినెట్లీ ఐ విల్ సెర్చ్. Yes. సో దిస్ వాజ్ మై లాస్ట్ క్వెషన్ అండ్ పర్టిక్యులర్ మీకు మీరు ఇందాక చెప్పినట్టు నేతాజీ గారి గురించి మాట్లాడారు కదా! ఇప్పుడు రీసెంట్‌లీ కొన్ని మూవీస్‌లో మనకి చూపిస్తున్నారు కదా! లైక్ నేతాజీ గారి దగ్గర వీళ్ళు ఉండేవారు కావచ్చు. Mhm. ఆర్ ఎల్స్ ఈ పాయింట్స్ తీసుకొని కొన్ని మూవీస్ వచ్చాయి కదా! అవి Yes. చూసినప్పుడు మీకేమనిపించింది? బికాజ్ యూ ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నేతాజీ గారు అని అంటున్నారు కాబట్టి. Some are okay, some we don't know. See, Hmm. history is very challenging. History ప్రాపర్గా తెలిసిన వాళ్ళు చాలా మంది లేరు. హుహు. సో వాళ్ళు చెప్పేది నిజమా లేదా మనకు తెలియదు. సో వీ షుడ్ బి ఇన్ పొజిషన్ టు కాంట్రడిక్ట్ ఇట్ మేబీ అని అనుకోవాలి. Mm. సో దిస్ ఆల్సో న్యూ టు మీ అని అనుకోవచ్చు. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్, డూ యూ నో వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ అ ఫాలోవర్ ఆఫ్ నేతాజీ, యు ఆర్ యాక్చువల్లీ కమిటింగ్ ఎ క్రైమ్. ఓకే. బట్ హీ హెస్ బీన్ ది పిల్లర్ ఆఫ్ ఫ్రీడమ్. మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో గాంధీ గారి తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఈయన అహింసావాది. ఆయన హీ బిలీవ్డ్ ఇన్ you give me blood, I'll give you freedom. హ్మ్. So conflict of interest and their views were different. But globally, he's been, fugitive. ఓకే. So he's been claimed like that. So I feel that was very wrong. He fought for the nation. How could you even frame him like that? So it's how you believe and how you think of it. That's why I'm telling you, opinions differ. I'm a big fan of Netaji Garu. I Mm. always felt that మనం ఇంకా disciplined ఉండి ఉంటాం. I sometimes feel that మనకు దొరికిన ఫ్రీడమ్ని we always misused it. We were very careless. అలా అంతా అనిపిస్తుంది. So there is so much to see about it. Because there are certain countries, మన వాళ్ళ గవర్నెన్స్ వచ్చి మన దగ్గర నుంచి నేర్చుకున్నారు. They are more forward ahead with it, with discipline. Like Singapore, వాళ్ళ complete constitution is framed based on our Indian policies. ఓకే. They learned everything from here. Hmm. But see how disciplined they are. The most secured country in పేరు తీసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. సో దట్స్ వేర్ ఇట్ ఇస్. సో వీర్ సావర్కర్ గారు అండమాన్స్లో వెళ్ళినప్పుడు నేను ఒక సౌండ్ అండ్ లైట్స్ షో చూశానండి. అక్కడ సెల్లార్ జైలు ఉంది. హ్మ్. ఆ సెల్లార్ జైలు ఇప్పుడు వచ్చి మూడు బ్లాక్సే ఉన్నాయి. 4 కొట్టేసి వెళ్ళిపోయిందండి. ఫ్లడ్స్లో, సునామీలో అవన్నీ వెళ్ళిపోయింది ఆ కాలంలోనే. హుహు. సో అప్పుడు మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ అనేవాళ్ళు బ్రిటిషర్స్. బట్ యాక్చువల్లీ దే వర్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళని తీసుకొని అక్కడ బంధించేవాళ్ళు. ఓహ్! సో దట్ ఇక్కడ వాళ్ళు కాపాడలేరని. 4 చుట్లు నీళ్ళు ఉంటుంది. మీరు అసలు స్విమ్ చేసుకుని వెళ్ళలేరు. ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో అక్కడే ఉండిపోయారు. ఆ సౌండ్ అండ్ లైట్ మ్యూజిక్లో ఆ షో చూసినప్పుడు ఒక వాయిస్ నరేషన్లో నన్ను ఏడిపించింది అనమాట. Wow. యాజ్ అ కిడ్, Hmm. kids are the ones very difficult to make them cry because they won't even sit and watch. So that was so interactive and I felt what a great person he was, Veer Savarkar garu. ఆయనకున్న ఆ మొండుదల
ఇది దొరికేదాకా నేను తినను మ్మ్. అని చెప్పారు. దారి లేకుండా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఒక పని చేశారు. ఇట్ నెవర్ హ్యాపెన్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. సో అది జరిగినప్పుడు హీ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్, Wow. బట్ వీ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్. True. ట్రూ. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. నాకు ఇంకా మాట్లాడాలని ఇలా తెలుగులో చాలా మంది ఉంటారు ఎస్. మన దేశాని కోసం ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళు. వాళ్ళ గురించి మనం గుర్తుంచుకోవాలి.